ఎలా ఉందమ్మా జగన్ అన్న ప్రభుత్వం? బాగుంది. ఏం నచ్చింది? అంటే ఇల్లులో నచ్చింది మాకు. పిల్లోడికి డయాలసిస్ చేస్తున్నారు. పిల్లోడికి నెలకి 10,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారు. వాడికి ఒక డయాలసిస్ అంటే మరి ఈ కిడ్నీలు ప్రాబ్లం అన్నారు. ఇవన్నీ కిడ్నీ పెడితే బాగుంటుందని చూస్తున్నాం. జగన్ ద్వారా ఏమన్నా అవుతుందేమో అని చూస్తున్నాం. ఆరోగ్యశ్రీ మీద చూస్తున్నారా? మామూలుగా ఆరోగ్యశ్రీ మీదే చూస్తున్నాం. బాగానే చూస్తున్నారు హాస్పిటల్లో చూస్తున్నారు. ఇంకా ఏమేమి అందినాయి జగన్ గారు వచ్చాక పథకాలు? చేయూత, డాక్రా రుణమాఫీ అందింది. చేయూత 40 సంవత్సరాలు దాకా 18 ఏళ్ళు అందినాయి. బాగుందమ్మా. ఇంటి స్థలం వచ్చిందా? ఇల్లు స్థలం రాలేదు నాన్న. ఎందుకని? ఎందుకంటే మేము పెట్టుకున్నాం కానీ రాలేదు. మరి గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? ఎలా ఉండేది? ఇప్పుడు రేట్లు ఎక్కువైపోయినాయి నాన్న. ఏదన్నా కొంచెం రేట్లు తగ్గించాలి. ఈ ప్రభుత్వం వచ్చాక రేట్లు పెరిగి తగ్గించాలంటారు. రేట్లు ఎక్కువగా ఉంటున్నాయి ప్రతిదీ కూడా. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఎలా ఉండేది? ఆయన దగ్గర ఆయన చేశాడండి. అంటే ఎవరు బాగా చేశారని? రేపు నచ్చాక కొంచెం చాలా బాగుందిలే. కొంచెం పిల్లలకి చదువుల గురించి ఒకట బాగుంది. మరి జగన్ గారు అన్ని పిచ్చి పథకాలు పెట్టారని అంటున్నారు. మరి మీరేమంటారు? బాగానే ఉంది మరి మాకైతే. ఇప్పుడు వాలంటీర్లు సచివాలయం అందరూ బాగా చేస్తున్నారు. బాగానే చేస్తున్నారు. అందరూ బాగా చేస్తున్నారు. ఇంటింటికి రేషన్ ఇస్తున్నారా? ఇంటింటికి రేషన్ ఇస్తున్నారు. అన్ని బాగా చేస్తున్నారు. ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా ఈ ప్రభుత్వం వచ్చాక? అబ్బాయికి నెలకి 10,000 రూపాయలు పింఛన్ వస్తుంది. అంటే అబ్బాయికి డయాలసిస్ ప్రాబ్లం ఉంది. డయాలసిస్ చేస్తున్నాము, కిడ్నీలు ప్రాబ్లం ఉంది. బాగానే పట్టించుకుంటున్నారా ప్రభుత్వం? పట్టించుకుంటున్నాం. మరి రేపు 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అంటారు? మరి మళ్ళీ ఆయన అవుతాడు అనుకుంటున్నామండి. ఓకే అమ్మ, ఎలా ఉంది జగన్ గారి ప్రభుత్వం? బాగుందండి. ఏం నచ్చింది? ఏం నచ్చిందంటే అన్ని బాగానే ఇస్తున్నారు. గ్యాస్ మాత్రం ఆకాశానికి అందించేసారు. ఎందుకని? ఏమో ఎందుకు అందించారు మాకేం తెలుస్తుంది. అంటే ఈ పథకాలు ఇవ్వడం వల్ల అన్ని రేట్లు పెరిగాయని అంటున్నారు. రేట్లు పెరిగిపోయాయి. నిజమే అంటారు మరి? మరి గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది? అప్పుడు 500 రూపాయలకి వచ్చింది గ్యాస్. మాకు సరిపోయేది. మళ్ళీ 200 రూపాయలు 300 రూపాయలు బ్యాంకులు వేసి పావలా కూడా ఎత్తలేదు. ఇప్పుడు అన్నీ బాగున్నాయి. రైతు భరోసా బాగా వస్తుంది. మోళీ డబ్బులు మాకు మొదటి నుంచి కూడా రాలేదండి. మోళీ వేసి డబ్బులు పడలేదు. ఇంటింటికి రేషన్ ఇస్తున్నారా? ఇస్తున్నారు. ఇంటింటికి తెచ్చిస్తున్నారు. పింఛన్ అందుతుందండి మీకు? పింఛన్ అందుతుంది. ఎంత వస్తుంది? 3,000. నాకు అభయస్థం పింఛన్ 500. అతనికి 2,700. టైంకి ఇస్తున్నారా? టైంకి ఇచ్చేస్తున్నారు. వాలంటీర్ల పనితీరు ఎలా ఉంది? బాగా చేస్తున్నారు. సచివాలయాలు అన్ని బాగున్నాయి. చేయూత అందుతున్నాయి అన్ని? చేయూత అన్నది మరి మాకు తెలుసండి. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం బాగా నచ్చిందా? గతంలో చంద్రబాబు గారి ప్రభుత్వం బాగా నచ్చిందా మీకు? జగన్ గారిది బాగుంది. అన్ని బాగున్నాయి. ఈ కొనుక్కోలేకపోతున్నాం ఏమని. వాళ్ళు ఇచ్చి డబ్బులు తక్కువ. మళ్ళీ రేపు రాబోయే ఎలక్షన్ లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అంటారు? ఏం చెప్పగలమండి. ఎవరు చెప్పుకుంటాడు అవుతారేమో చెప్పలేము కదా. జగన్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మీరు ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? ఎవరు గెలిస్తే జగన్ గారు గెలిస్తేనే మంచిదండి ప్రభుత్వానికి. చెప్పండి ఎవరు?